హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, రన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ అయ్యే అవకాశాలు వచ్చేసి మన తనూజ గౌడకి ఉన్నాయి. ఎందుకంటే ఆ, తను చాలా బాగా ఆర్గ్యూ చేస్తుంది, నామినేషన్స్లో కరెక్ట్ పాయింట్స్ చెప్తుంది, అండ్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ కరెక్ట్గా మాట్లాడుతుంది, అండ్ టాస్కులు కూడా ఇచ్చినప్పుడు తన ఎఫర్ట్స్ అయితే పెడుతుంది, అండ్ ఆడియన్స్ నుంచి కూడా చాలా హ్యూజ్ సపోర్ట్ అయితే ఉంది. ముఖ్యంగా సీరియల్ ఆడియన్స్ నుంచి మాత్రం బీభత్సమైన సపోర్ట్ అండ్ బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు తనకి. అండ్ మీరు ఓటింగ్లో ముఖ్యంగా చూసుకోండి, ఏ పోల్లో చూసినా, ఇన్స్టా పోల్స్లో కానీ యూట్యూబ్ పోల్స్లో కానీ ఎక్కడ చూసినా తనూజ గౌడ గారే టాప్లో ఉంటున్నారన్నమాట. సో నిజంగా దట్స్ గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే 8 సీజన్స్లో ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా గెలవలేదు. సో ఫస్ట్ టైం అనుకుంటా మొదటిసారి ఒక అమ్మాయి గెలవబోతుంది సీజన్ 9లో. అది నిజంగా ఒక రికార్డ్ కింద చెప్పుకోవచ్చు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఒక అమ్మాయి గెలిచే అవకాశాలు అయితే చాలా గట్టిగా కనపడుతున్నాయి అబ్బా. మీరు చూసుకోండి, బిగ్ ఛానల్స్లో కొన్ని పోల్స్ పెడుతున్నారు. మీరు చూసుకుంటే మన ఆదిరెడ్డి గారు కొన్ని పోల్స్ పెడుతున్నారు, అండ్ వచ్చేసి శ్రీను 65 బ్రో కొన్ని ఛానల్స్ పెడుతున్నాడు. సో ఇవన్నీ చూసుకుంటే మీరు ఆదిరెడ్డి గారి ఛానల్లో చూస్తే అక్కడ 2.5 లక్షల పైనే ఓట్లు పడ్డాయి. అందులో చాలా వరకు ఒక 60% వరకు తనూజ గారికే మొత్తం ఓట్లన్నీ పోలైనాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకుంటే అసలు హ్యూజ్ సపోర్ట్ అనమాట. సో అందుకే తను విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఇక రన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే జబర్దస్త్ ఇమాన్యుయల్కి ఉన్నాయి. నిజంగా నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ తెలుగు బిగ్ బాస్ అనే చెప్పాలి. అసలు చాలా బాగా కామెడీ చేస్తున్నాడు, చాలా బాగా నవ్విస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు, అండ్ టాస్కులు వాట్ ఏ ప్లేయర్. అసలు నెక్స్ట్ లెవెల్లో ఆడుతున్నాడు టాస్కులు మాత్రం. అసలు తనకు అన్యాయం జరిగినా కూడా పాయింట్లు చెప్తున్నాడు తప్ప గట్టిగా అరవట్లేదు. వేరే కంటెస్టెంట్స్ని డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. దట్స్ గ్రేట్. అండ్ మనిషి పరంగా తను నిజంగా సూపర్ అనే చెప్పాలి. బిహేవియర్ పరంగా గ్రేట్. సో అన్నీ బాగున్నాయి, బట్ తను రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అదనమాట. సో అందుకే తనూజ విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నా. జబర్దస్త్ ఇమాన్యుయల్ రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే అనిపిస్తుంది. అండ్ రన్నర్ విన్నర్ అని పక్కన పెడితే వీళ్ళిద్దరితో పాటు భరణి శంకర్ గారు కావచ్చు, మన సుమన్ శెట్టి గారు కావచ్చు, రాము రాథోడ్ కావచ్చు. సో వీళ్ళల్లో ఎవరు విన్నర్ అయినా అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఆడియన్ హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. మీరు చూసుకుంటే ప్రతి సీజన్లో లాస్ట్ కొన్ని సీజన్స్ కనుక చూసుకుంటే ఒకళ్ళు ఇద్దరు నచ్చేవాళ్ళు, బట్ ఈ సీజన్లో 4-5 నచ్చుతున్నారు అబ్బా. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ సీజన్. నైస్. అండ్ మొదటిసారి ఒక మంచి కంటెస్టెంట్స్ గెలవబోతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మంచి కంటెస్టెంట్స్ అంటే నేను అనేది మీరు చూసుకోండి, బాగా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు ఒక సీజన్లో గెలిచారు, టాస్క్లు ఆడేవాళ్ళు ఒక సీజన్లో గెలిచారు, అండ్ గేమ్ స్పిరిట్తో కొంతమంది గెలిచారు, అండ్ బిహేవియర్ వైజ్గా మైండ్ గేమ్స్తో కొంతమంది గెలిచారు. కానీ మంచితనంతో ఇప్పటివరకు ఎవరు గెలవలేదు. సో మంచితనంతో ఫస్ట్ టైం ఒక కంటెస్టెంట్ గెలవబోతున్నారనమాట. ఈ నేను చెప్పిన 4-5లో ఖచ్చితంగా ఒకళ్ళు గెలుస్తారు. ఎవరు గెలిచినా సో హ్యాపీ అనమాట. సో దట్స్ ఇట్ గైస్.